హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసినటువంటి మరొక సమస్య, పరాయి స్త్రీలతో రతి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి. ఇందులో సుఖ వ్యాధులు ఉంటాయండి అండ్ లైంగిక వ్యాధులు చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇలా రెండు రకాలైన వాటికి మనం పరిగణించుకోవచ్చు అండి. ఒకటి వచ్చేసి త్వరగా క్యూర్ చేసుకోవచ్చు, రెండో వచ్చేసి క్యూర్ లేనటువంటివి. సో వీటినే ఎస్టిడి అంటారు, అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. పరాయి స్త్రీలతో కానీ, వేశ్యలతో కానీ, ఆంటీలతో కానీ రతి చేయడం వల్ల వచ్చే కొన్ని రకాలైనటువంటి సుఖ వ్యాధులు అంటారు. వీటిని సర్పి వ్యాధులు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటిలో గనేరియా, సిప్లిస్ ఇలాంటివి ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటారు. ఇవి ఎలా అంటే ఎలాంటి సేఫ్టీ లేకుండా కలవడం వల్ల కానివ్వండి, లేదా ఓరల్గా నోటి ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. సో వీటికి మనము కొన్ని హెచ్ఎస్వి అనే టెస్టులు, అంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ టెస్టులు కానివ్వండి, గనేరియా టెస్టులు కానివ్వండి, VDRL బ్లడ్ ఇన్ఫెక్షన్ టెస్టుల ద్వారా మనం వీటిని నిర్ధారించుకోవచ్చు. వీటి యొక్క లక్షణాలు వచ్చేసి మనం అంటే పాల్గొన్న తర్వాత సుమారుగా తక్కువలో తక్కువ 10 నుంచి 15 రోజులు, మ్యాక్స్ నెల రోజులలో వీటి లక్షణాలు తెలుస్తాయి. వీటిని ఎలా గుర్తించాలి అంటే పెదవుల పైన కానీ, నోట్లో కానీ, ఎక్కడైనా సరే ఈ నోటి ప్రాంతాల్లో చిన్న చిన్న కురుపులు, బబుల్స్ లాగా వచ్చేసి పగిలిపోతూ ఉంటాయి. సో వీటిని అప్పుడు మీరు హెర్పిస్గా మీరు పరిగణలోకి తీసుకోవాలి. హెర్పిస్ ఉన్న స్త్రీతో కనుక లేదా పురుషులతో కనుక సంభోగం జరిగినట్లయితే ఎదుటి వాళ్లకు కూడా రావడానికి అవకాశాలు అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా ఓపెన్ సోర్సెస్ అంటే నోటి పగుళ్ళు, చిగుళ్ళ పగుళ్ళు, లేదనంటే మౌత్ అల్సర్స్, పెదవుల పగుళ్ళు, రక్తం బ్లీడ్ అవ్వడాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ హెర్పిస్ ఉన్న వాళ్ళతో కనుక పార్టిసిపేషన్ జరిగినట్లయితే వారికి కూడా రావడానికి అవకాశం ఉంది. ఈ హెచ్ఎస్వి అంటారు, దీన్నే హెచ్ఎస్వి అంటారు, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ టెస్ట్ అంటారు. దీనిని మనము టెస్ట్ చేయించుకున్న తర్వాత నెల రోజుల తర్వాత టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇంకా మీకు లేదు అని ధైర్యంగా ఉండొచ్చు. ఏ లక్షణాలు ఉన్నా 1 month లోపే మీకు తెలిసిపోతాయి. అండ్ జాగ్రత్తలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చాలా మంది మీ సేఫ్టీ వాడితే ఏ ప్రాబ్లం రాదు అని అనుకుంటారు, కానీ ఇలాంటివి అంటే కేవలం ముద్దులు పెట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవి క్యూరబుల్ కాదా అంటే ఖచ్చితంగా క్యూర్ చేసుకోవచ్చు, కానీ ఇవి శరీరంలో ఏదో ఒక మూలన ఖచ్చితంగా దాగి ఉంటాయి. మనం ఇమ్యూనిటీ తగ్గినప్పుడు కానీ, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నప్పుడు కానీ, జ్వరాలు ఇలాంటివి వచ్చినప్పుడు కానీ ఇవి మళ్ళీ తిరిగి పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ త్వరగానే మళ్ళీ వీటిని అదుపు చేసుకోవచ్చు. దీంతో ఎలాంటి సమస్యలు ఉండవు, అంటే జీవితకాలం పోరాడవలసినటువంటి అవకాశం అయితే లేదు. ఇకపోతే గనేరియా, ఓకేనా, హెర్సిప్లిస్ అంటారు. సో ఇది అంగం పైన చిన్న కురుపు లాగా స్టార్ట్ అవుతుంది. ఈ కురుపు అనేది సేఫ్టీ లేకుండా కనుక పరాయిలతో కలిసిన వారికి కూడా ఏదైనా చెప్పే కదా, ఓపెన్ సోర్సెస్ అంటే పగుళ్ళు కానీ, చీలికలు కానీ, బ్లడ్ బ్లీడింగ్ కానీ ఇలాంటివి ఉన్నట్లయితే ఒకరి నుంచి ఇంకొకరి స్త్రీకి కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది, లేదా స్త్రీ నుంచి పురుషునికి రావడానికి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇది కూడా ఇది వరకు లాంటి చెప్పే విధంగానే 1 month లోనే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. కొద్ది రోజులు, మోస్ట్లీ వారం 10 రోజుల్లో కూడా కొంతమందికి తెలిసిపోతుంది. అంగం పైన చిన్న కురుపుల్లాగా రావడము, దద్దుల్లాగా రావడము, దురద పెట్టడము, పగలడము, గసి కారడము, వాటి నుండి బ్లీడ్ లాగా రావడము, నొప్పి కలగడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి దానికి కూడా మనం సింప్లెక్స్ వైరస్ టెస్ట్ ఉంటుంది, అది టెస్ట్ చేయించుకోవాలి. ఈ హెర్పిస్ అయినా సరే, హెర్పిస్ లో కూడా యాంటీబాడీస్ టెస్ట్ అంటే IgG1, IgG2, IgI1, IgI2 ఇలా కొన్ని యాంటీబాడీస్ టెస్ట్ ఉంటాయి. ఈ టెస్టులు చేయించుకున్నట్లయితే నెగిటివా పాజిటివా, అదేవిధంగా VDRL అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, దీన్ని కూడా టెస్ట్ చేయించుకోవచ్చు. ఈ టెస్ట్లలో కూడా ఏమైనా బయటపడిందా అనేది తెలిసిపోతుంది. ఇకపోతే అతి భయంకరమైనటువంటి అండ్ అన్సాల్వబుల్ కేసు వచ్చేసి HIV. దీన్ని HIV అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఓకేనా. సో ఈ HIV అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. సో ఇది ఇమ్యూనిటీని దెబ్బతీస్తూ చాలా రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ జ్వరం లాగా, మోషన్స్ రావడము, తల తిరగడము, బలహీన పడిపోవడం, ఇమ్యూనిటీ లెవెల్ని తగ్గిస్తూ వస్తుంటుంది. సో ఇది CD4, CD8 కౌంట్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ని తగ్గిస్తూ ఉంటుంది. దీనిని సుమారుగా మనము 1 నుండి ఫస్ట్ ర్యాపిడ్ టెస్ట్ల ద్వారా నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ ఏదైనా పాజిటివ్ అనిపిస్తే తిరిగి 2 నెలల తర్వాత ఖచ్చితంగా 2 నెలల్లో తెలిసిపోతుందండి. ఈ 2 నెలల్లో కనుక HIV1 అండ్ HIV2 ఈ 2 టెస్టులు కనుక ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇది ప్రాణాంతకం అయితే కాదు, కానీ దీనికి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే
అదుపులోనే ఉంటుంది. ఖచ్చితంగా పరాయి స్త్రీలతో కానీ ఇంట్లో స్త్రీలతో కానీ కలిసేటప్పుడు సేఫ్టీ 100% వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ వైరస్ ని కనుక నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు అది ఎయిడ్స్ గా పరిగణలోకి వస్తుంది అన్నట్టు, అంటే ఎక్వైర్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఈ ఎయిడ్స్ కనుక అంటే దాని దశ అనేది మారింది అనుకోండి, ఇక అది ఒక్కొక్క ఆర్గాన్ని డెస్ట్రాయ్ చేస్తూ ఒక్కొక్క ఆర్గాన్ని ఇబ్బంది పెడుతూ తీవ్రత పెరిగిపోయి చివరికి మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి హెచ్ఐవి ఉంటే ఖచ్చితంగా మనం దీన్ని అదుపులో పెట్టుకోవచ్చు, జీవితకాలం అదుపులో పెట్టుకోవచ్చు. 80-90 సంవత్సరాల వరకు కూడా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు, మంచి ఫుడ్ అన్ని తీసుకుని ఈ CD4 CD8 కౌంట్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటే. ఇప్పుడు ప్రభుత్వం కూడా రోజు ఒక మాత్ర చొప్పున ఇస్తుంది, రోజు ఒక మాత్ర వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అనుకోని సందర్భాల్లో ఏదైనా స్త్రీతో మీరు కలిసినప్పుడు పెప్ అనే ఉంటుందండి, పెప్ కిట్ అని ఇస్తారు. ఓకేనా, ఈ పెప్ కిట్ అనేది మాత్రలు ఉంటాయి. ఇది ఒక నెల రోజుల పాటు కనుక ఈ వాడిన అంటే కలిసిన 72 గంటల నుండి స్టార్ట్ చేసి ఒక నెల రోజుల పాటు కనుక వాడినట్లయితే మీకు హెచ్ఐవి అటాక్ అయినా కూడా తగ్గిపోతుంది. సో దీన్ని పెప్ కిట్ అంటారు. ఇది అన్ని రకాల మెడికల్ షాప్లలో లేదంటే అపోలో మెడికల్ షాప్లలో కూడా అవైలబుల్ గా ఉంది. వీటిలో మీరు ఆన్లైన్ లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఈ విధంగా హెచ్ఐవి నుంచి కూడా మనం దూరంగా ఉండవచ్చు. దీనికి HIV-1 హెచ్ఐవి టెస్టులు 2 చేస్తారు. వీటన్నిటినీ కలిపి టోటల్ STD అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజర్ టెస్టులు అంటారు. ఈ టెస్టులు అనేది నేను చెప్పిన కాల వ్యవధిలో చేసుకొని ఒకవేళ నెగిటివ్ వచ్చినట్లయితే ఎలాంటి భయం పడవలసిన అవసరం లేదు. ఇంకా తర్వాత మళ్ళీ వస్తున్న అవకాశం కూడా లేదు. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, అంటే మళ్ళీ పెరుగుద్దా అనేది ఏముండదు, తెలిసిపోతుంది. ఒకవేళ ఏదైనా పాజిటివ్ వస్తే హెర్పిస్ కానీ సింప్లిస్ అంటే గనేరియా లాంటివి కనుక మీకు యాడ్ అయితే కనుక అటాక్ అయితే కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ ద్వారా వాటిని మనం క్యూర్ చేసుకోవచ్చు, అదుపులో పెట్టుకోవచ్చు. దానికి చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి. ఇకపోతే హెచ్ఐవి వస్తే కనుక గవర్నమెంట్ మెడిసిన్స్ వాడుకుంటూ ఆయుర్వేద మెడిసిన్స్ కూడా వాడుకున్నట్లయితే CD4 CD8 కౌంట్ గణనీయంగా పెరుగుతుంది. లైఫ్ టైం అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఏ విధమైనటువంటి కోర్సు అంటే ఎలాంటి వాటికి ఎలా తీసుకోవాలనేది మీ సమస్యను బట్టి మీ రిపోర్ట్ని బట్టి నేను చెప్తాను. ఓకేనా, కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే ఓన్లీ హెచ్ఐవి ఎయిడ్స్ గా కన్వర్ట్ అయితే తప్పించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రాణాలనే కానీ ఖచ్చితంగా సేఫ్టీ ఉపయోగించుకొని తీరాల్సిందే. ఓకేనా, కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఇంకా దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా క్లారిటీ కావాలన్నా కూడా నాకు సంప్రదించవచ్చు, లేదా మెడిసిన్స్ కావాలన్నా కూడా మేము అందిస్తాము. దీని కొరకు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటువేద ఛానల్ మీకు మొదటి నుండి కూడా అందిస్తుంది. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.